ఉన్నారా? యెస్. ఒక టీచర్ బిడ్డ యొక్క ఆరోగ్యం బాలేక లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయితేనే బతుకుతది అన్నారు. సీఎం గారు ఖమ్మం వస్తే వారిని తీసుకెళ్ళి ఖమ్మం కల్పించారు. ఇంకొక ఎమ్మెల్సీ సహకారం కూడా తీసుకొని. గిన్ని పనులు మేము చేస్తున్నాము అంటే, అది ఆ రకంగా నేను చేస్తున్నా గాబట్టే గత 15 సంవత్సరాలుగా టీచర్ల మధ్యన మా రవీందర్, రవీందర్ అంటే మా కుటుంబ సభ్యుడు అనేటటువంటి ఒక ఆలోచన, ఆత్మీయ సంబంధం మా టీచర్స్‌లో ఉంది. టీచర్స్‌కి ఇంత చేసిన పూల రవీందర్‌ని 2019లో ఎందుకు ఓడించారు? మా టీచర్స్ నన్ను ఓడించలే. మా నాయకులు ఓడించారు. నాయకులు. యెస్. అంటే మా మీరు నమ్మిన ఆర్గనైజ్ నాయకులా? లేపోతే వితిన్ ది మిమ్మల్ని నమ్మిన నాయకులా? వితిన్ ది ఆర్గనైజేషన్ ఆనాడున్నటువంటి స్టేట్ ప్రెసిడెంటు సర్వోత్తమ్ రెడ్డి అనే వ్యక్తి. ఇప్పుడు కూడా పోటీలో ఉన్నాడు. అభ్యర్థిగా ఉన్నారు ఇప్పుడు ఆయన. యెస్. అతను నాకు మ్యాండేట్ ఇచ్చి, తిరిగి 15 రోజుల్లో తనే మళ్ళీ పోటీగా నా మీద నిలబడ్డాడు. ఆ నిలబడడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఆనాడే కుట్రపూరితమైనటువంటి పరిస్థితులు దాపురించినాయి. ఆయన ప్రెసిడెంట్ ఖాళీ చేసి పోయి ఎమ్మెల్సీగా పోటీ చేస్తే, ఇద్దరు పోటీ చేస్తారు, ఇద్దరు ఓడిపోతారు. ఆయన వరంగల్ ఆయన. కాబట్టి ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్‌గా ఉండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి శ్రీపాల్ రెడ్డి, ఆయనను పోటీ చేయించి, ప్రోత్సహించి పోటీ చేయించే కార్యక్రమం జరిగింది. దాంతో స్టేట్ ప్రెసిడెంట్ ఖాళీ అయింది. ఆ స్టేట్ ప్రెసిడెంట్ నన్ను నేను స్టేట్ ప్రెసిడెంట్ చేస్తావా? లేదా? లేకపోతే నేను ప్రచారం చేయను. ఆపేసిండు. ఆయననప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ చేసినాం. శ్రీపాద్ రెడ్డి. ఒక పక్క ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయన కూడా అభ్యర్థిగా ఉన్నారు కదా? యెస్. ఇప్పుడు ఆయన అభ్యర్థిగా ఉండు. ఆ రోజు కూడా ఇదే కుట్ర జరిగి, ఆయనను స్టేట్ ప్రెసిడెంట్‌ని తీసుకొచ్చి పోటీ చేయించి, ఈయన ప్రెసిడెంట్‌గా ఉండి ఈయన ఏం చేయాలి? ఆయన డ్రాప్ చేపియాలి. నువ్వు ఎట్లా పోటీ చేస్తావు అని చెప్పి. ప్రోత్సహించి ఆయనను డ్రాప్ చేయించు. జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలకు ఒకరిద్దరికి చెప్పి మీరు పని చేయొద్దు అని చెప్పి పని చేయనియాలి. అప్పుడు ఆయన పూర్తిగా ఏ సంఘం నుంచి పోటీ చేశారు సర్వోత్తమ్ రెడ్డి? ఇండిపెండెంట్‌గానే పోటీ చేశాడు. ఓట్లు చీలిపోయాయి. అంతే కదా! పీఆర్‌టీ అప్పటి వరకు 15 రోజుల ముందు వరకు తను ప్రెసిడెంటు, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. తను ప్రెసిడెంట్‌గా ఉండి వచ్చి పోటీ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా తనకు 1800 ఓట్లు వచ్చినాయి. నాకు 650 ఓట్లతోటి నేను ఓడిపోయాను.